అప్పట్లో రాజుల కాలంలో గుళ్ళోకి ప్రవేశం లేని వాళ్ళు ఇలా చెట్టు కింద దేవుణ్ణి ప్రతిష్ఠించి ఇలా పూజలు చేసుకునేవారనమాట. అయితే అప్పట్లో దేవుడికి పూజలు చేయడానికి ఇప్పుడు అప్పట్లో ఇట్లా లేకుండే కాబట్టి ఇక్కడ చిన్న చిన్న చెట్ల కింద పూజలు చేసుకునేవారు. దేవుణ్ణి ప్రతిష్ఠించి వారికి తోచినంత ప్రతిరోజు పూజ చేసుకొని పంట పండితే దేవునికి కొంచెం నైవేద్యంలాగా పెట్టి మిగతా పంట అమ్ముకునేవారు. ముందు దేవునికి పంట పంట చిన్న నైవేద్యంగా పెట్టిన తర్వాత అమ్ముకునేవారు అనమాట. అట్లా మాకు ఇట్లాగా అనిపించింది చెట్టు కింద. మేము ప్రతిరోజు వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ శివలింగం ఉందన్నమాట. నేను డైలీ ఇలా చిన్న కొబ్బరికాయ కొడదాం పూజ చేద్దాం అనుకున్నా, కానీ వర్షం పడడం వల్ల ఇక్కడ ఏం పూజ చేయలేకపోయినా. సో కొబ్బరికాయనే కొడదామని కొబ్బరికాయ కొట్టేసి ఇట్లా చూడ్డానికైతే బాగుంది. పక్కకు ఒక చెరువు, పెద్ద చెరువు ఉంది. ఇంకా శివుడు ఉన్న చోట ఖచ్చితంగా వాటర్ ఉండాల్సిందే. అది మనకు అందరికీ తెలిసిన విషయం. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఖచ్చితంగా వాటర్ అయితే పెద్ద నదిలా ఉంటుంది. సో అందుకే ఏం చెప్తారు పెద్దవాళ్ళు, దేవుడు ఉన్న చోట బోర్ వేయమని చెప్తారు. ఎందుకంటే దేవుడు ఉన్న చోట వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి అక్కడ బోర్ వేస్తే నీళ్ళు పడతాయని చెప్తారు. ఈ విధంగా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దగ్గరలో 50 మీటర్లలో ఖచ్చితంగా వాటర్ ఉంటాయి. ఇలా మాకైతే బాగా అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ వాటర్ ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ గాలి ఉంది, దీపం పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.